గోవిందా, ఓ నా గోవిందా, నీవు శరణంటూ నన్ను పిలిచావు కాబట్టి నేనే నీతో మాట్లాడుతున్నాను. నీవు కోరుకున్నదంతా నీకు నేను ఇస్తాను. కానీ నా మాటలు మనసు పెట్టి శ్రద్ధగా విను. నీవు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం బయట కాదు, నీ అంతరంగంలోనే ఉంది. నిజంగా నీ హృదయాన్ని అడుగు. నీతో పుట్టి వచ్చినది ఏదైనా ఉందా? ఈ శరీరమా? అది కాలానికి అప్పగించిన వస్త్రం. ఈ బుద్ధ? అది కృపగా ఇచ్చిన దీపం. ఈ అవకాశాల? అవి నా సంకల్పం. నిన్ను నడిపించిన దారులు. ఏది నీది కాదు బిడ్డ, అన్ని నీ చేతికి అప్పుగా ఇచ్చిన సాధనాలే. ఈ జీవితం నీవు దాచుకోవడానికి కాదు, వాడుకోవడానికి ఇచ్చాను. నీవు పెంచుకోవడానికి కాదు, పంచుకోవడానికి ఇచ్చాను. ఇది గ్రహించిన వాడే నిజమైన ధనవంతుడు. నన్ను లక్ష్మీదేవి అనుగ్రహించింది అని అహంకారంతో చెప్పేవాడు కాదు. నాకు ఉన్నదంతా ఆమె కృపే అని కృతజ్ఞతతో జీవించేవాడి ఇంట్లో లక్ష్మీదేవి నిత్యము నివసిస్తుంది. బిడ్డ, నిజంగా ఆలోచించు. నీవు మాట్లాడే ముందు ఒక్కసారి తూకం వేయి. ఆలోచించి మాట్లాడు. మాట బయటకు వెళ్ళాక తిరిగి రాదు. మంచి మాట మనిషిని దగ్గర చేస్తుంది, చెడ్డ మాట మనిషిని దూరం చేస్తుంది. నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చూపు. కృతజ్ఞత ఉన్న ఇంట్లో సంతోషం తనకు తానే వస్తుంది. విని బిడ్డ, గర్వాన్ని నీ గుమ్మం ముందే వదిలే. గర్వం నిన్ను పైకి తీసుకెళ్లదు, కింద పడేస్తుంది. వినయం నిన్ను నెమ్మదిగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఏదో ఒక దారి తప్పకుండా తెరుచుకుంటుంది. అందుకే కంగారు పడకు. కంగారు నీ బలాన్ని తగ్గిస్తుంది. భయం నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. భయం పెరిగిన చోట మనసు బలహీన పడుతుంది. నమ్మకం ఉన్న చోట ధైర్యం పుడుతుంది. ధైర్యం ఉన్న చోట సమస్యలు తనకు తానే పారిపోతాయి. ధైర్యం ఉన్న మనిషి సమస్యల ముందు ధీరుడుగా నిలబడగలడు. ఒక్క మాట విను గోవిందా, హనుమంతుని గుర్తు చేసుకో. అతని శక్తి భక్తి వల్ల వచ్చింది. అతని బలం వినయంతో నిలిచింది. భక్తి అంటే కన్నీళ్లు కార్చడం కాదు, బాధ్యతను నెరవేర్చడం. నీవు రోజు ఓం నమో వెంకటేశాయ నమః అని జపిస్తే నీ మనస్సు నెమ్మదిగా స్థిరపడుతుంది. స్థిరమైన మనసే సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. సరైన నిర్ణయాలే నిన్ను విజయానికి చేర్చుతాయి. గోవిందా, నేనే నీ కర్మఫలాన్ని రాస్తాను. అదే సమయంలో ఆ కర్మను దాటే జ్ఞానాన్ని కూడా నేనే నీకు ఇస్తాను. ఓ నా గోవిందా, భయపడకు, నిరాశ చెందకు. నేను నీ ముందే నడుస్తున్నాను. నీ వెంటే నిలబడి ఉన్నాను. ధర్మంతో నడు, నమ్మకంతో నిలబడు, ధైర్యంతో ముందుకు సాగు. గోవిందా, ఎందుకలా ఏడుస్తూ కూర్చున్నావు? ఏడుపు నీ బాధను తేలిక చేయదు, అది నీ బలాన్ని తగ్గిస్తుంది. ఓర్పే నీ బలాన్ని తిరిగి ఇస్తుంది. కొంచెం ఓపికతో ఉండు బిడ్డ. కాలం నీ శత్రువు కాదు, కాలమే నీ గురువు. ఈ రోజు నీవు భరించే బాధ రేపు నీలో వివేకంగా మారుతుంది. ఈ రోజు నీవు నేర్చుకునే ఓర్పు రేపు నీ విజయానికి పునాది అవుతుంది. ముందుకు ఎలా సాగాలో నేనే నీకు చెబుతున్నాను. అనవసరమైన మాటలకు స్పందించకు. ప్రతి మాటకు స్పందిస్తే నీ శక్తి తగ్గిపోతుంది. గమనించి పుత్ర, ఫలితం గురించి అతిగా ఆలోచన వదిలి శ్రమ చేయడం మీద శ్రద్ధ పెట్టు. శ్రమ నీ చేతుల్లో ఉంది, ఫలితం నా చేతుల్లో ఉంటుంది. నీవు నిజాయితీగా శ్రమ చేస్తే మార్గం తప్పకుండా తెరుచుకుంటుంది. ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం జరగదు. నా మాటను శ్రద్ధగా విను. నీవు చేసిన పుణ్యాలకు ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నావు కదా? అయితే ఒక ప్రశ్న నీకు నీవే వేసుకో. నీవు చేసే పాపాలకు ప్రతిఫలం రాదని ఎలా అనుకుంటున్నావు? ఈ సృష్టిలో ఏదీ తప్పించుకోదు. పుణ్యమైనా పాపమైనా రెండింటికి ఫలితం తప్పదు. నేను శిక్షించేవాడిని కాదు, నేను న్యాయం చేసేవాడిని. నీవు చేసినదే నీవు అనుభవిస్తావు. అందుకే నిజాయితీగా జీవించు, ధర్మంతో నడుచుకో. నేను నీ వెంటే ఉన్నాను. నీవు సరిగా నడిస్తే నా ఆశీర్వాదం నిన్ను తప్పకుండా చేరుతుంది. ఓం శ్రీ వెంకటేశాయ నమః ఈ మంత్రం జపించు. నీ విజయాలు నీ చెంతనే ఉంటాయి.